మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకించబడిన రోజు, ప్రతిష్ఠించబడిన రోజు, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు మనం పొందుకుందాం. తీయండి కీర్తనల గ్రంథం 101వ కీర్తన. కీర్తనల గ్రంథం 101వ కీర్తన. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. బాగా వినాలి. ఏదో అనాలోచనగా ఉండమాకండి, శ్రద్ధగా వినండి. నా యొద్ద నివసించున్నట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. నా యొద్ద అంటే ఎవరి యొద్ద? దేవుని యొద్ద నివసించున్నట్లు, నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతున్నాను అంటున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడంట? చెప్పండి చెప్పండి బ్రదర్, ఎవరిని వెతుకుతున్నాడంట? నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? ఆయన యొద్ద వీళ్ళని పెట్టుకోవడానికి, ఆయన యొద్దనే వీళ్ళని ఆయన దగ్గరే ఉంచుకోవడానికి, ఆయన దగ్గరే నివసించున్నట్లు. ఇప్పుడు మీరు ఆయా గ్రామాల్లో మీరు నివసిస్తున్నారు, ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఒకరోజు మన సమయం అయిపోయినాక, భూమి మీద మన టైం అయిపోయినాక, ఈ భూమిని మనం కట్టుకున్న ఇళ్ళు వాకిళ్ళు అందరినీ వదిలిపెట్టి పోవాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా పోకుండా భూమి పుట్టింది మొదలుకొని ఎవరైనా భూమి మీద ఉన్నారట? ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. వాళ్ళు రాజులైనా, ప్రధానులైనా, గొప్పవాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా, మరణం వస్తే తప్పించుకునే మనుషుడు భూమి మీద ఎవడు కూడా లేడు. కండలు ఒకరోజు కరిగిపోతాయి, ఎముకలు బలహీనమైపోతాయి. 100 కేజీలు బస్తా ఎత్తిన నీవు కాలు తీసి కాలు కూడా పెట్టలేని రోజులు చెప్పండి వస్తాయా రావా? పాస్టర్ గారు, ఒకప్పుడు నేను 100 కేజీలు ఎత్తాను, అది ఓకే. ఇప్పుడు నువ్వు నడవాలంటే చేతి కర్ర కావాలి. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఏమైపోయింది కండలు, ఏమైపోయింది బలము, అంతా కరిగిపోతుంది. మంచు కరిగినట్టు కరిగిపోతుంది. మన్నైన దేహం తిరిగి మన్నైపోవాలి. ఎవరు భూమి మీద శాశ్వతం కాదు. అయితే చనిపోయిన తరువాత వినాలి, చనిపోయిన తరువాత నీ ఆత్మ దేవుని దగ్గర నివసించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
దేవుని దగ్గర నివసించాలి. నీ ఆత్మ దేవుని దగ్గర నివసించాలి. పరలోక రాజ్యములో నీ ఆత్మ నివసించాలి. ఆ రక్షణ ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఆ రక్షణ ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏదో మీ జబ్బులు బాగు చేయటానికి, ఏదో మీకేదో కొద్ది గొప్ప ఈ లోకములో సహాయాలు అందించడానికి, లేకుంటే ఇంకేదో మీరు కోరిన కోరికలు తీర్చడానికి ఆయన పరలోకం నుండి కూడా అవి చేస్తాడు. భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పరలోకాన్ని విడిచిపెట్టేందుకు వచ్చాడు. మనుష్యుడుగా ఎందుకు ఆయన మనుష్య అవతారం ఎత్తి ఎందుకు వచ్చాడు? మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే, నువ్వు చనిపోయిన తరువాత, నేను చనిపోయిన తరువాత మన ఆత్మ పరలోకములో నివసించడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో నివసించడానికి మన ఆత్మ దేవుని దగ్గరికి పోవడానికి, మన ఆత్మ దేవునితో ఉండటానికి, మన ఆత్మ రాజ్యములో, పరలోక రాజ్యములో నివసించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. మీలో ఎవడైనా పాపం చేస్తే ఏడాది యవ్వన గొర్రె పిల్లను తీసుకొచ్చి బలివ్వాలని పాత నిబంధనలో ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ఆయనే చేశాడు. హల్లెలూయా చెప్పండి. మన యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన చెప్పింది ఆయన చేశాడు. వేరే దగ్గరలో అయితే నీతులు భలే సోకుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కటి కూడా వాళ్ళ జీవితాల్లో పాటించింది లేదో. ధర్మోపదేశాలు మాత్రం బహు నైస్గా చెప్పడానికి మాత్రం ఉన్నాయి, కానీ ఈ చెప్పిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయిరా బాబు అని తొంగి చూస్తే అసహ్యం వేస్తుంది. వాళ్ళు సత్యం పలకమంటారు, వాళ్ళు పలికేయన్నీ అసత్యాలు. పలికేయన్ని అసత్యాలు. తప్పు చేయొద్దంటారు, వాళ్ళు చేసేయన్ని తప్పులే. పాపం చేయొద్దంటారు, వాళ్ళు చేసేయన్ని పాపాలే. అన్యాయం చేయొద్దంటారు, వాళ్ళు చేసేయన్ని అన్యాయాలే. యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో పనికి మాలినోడు వచ్చి ఏదో పనికి మాలిన మాటలు మీ దగ్గర చెప్పినంత మాత్రాన నమ్మకండి. ప్రపంచం మెచ్చిన దేవుడు, ప్రపంచం నమ్మిన దేవుడు, ప్రపంచము ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అలాంటి గొప్ప దేవుడు. కాబట్టి ఎవరో వచ్చి మీ దగ్గరకు వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారా, మందిరానికి వెళ్తున్నారా, ప్రార్థనలకు పోతున్నారా, చర్చికి పోతున్నారా, అసలు మీకు ఇది తెలుసా, అది తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా అని లేనిపోని మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తే వాటిని మీరు నైస్గా మధురంగా, అయ్యా దయచేసి నాకు ఇలాంటి చెప్పమాకండి అని పక్కకు తప్పించండి. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మాటలు చెప్పిన దేవుడు కాదు, ఆ మాటలు ఆయన చేసిన దేవుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఆయన్ని కొడుతుంటే, ఆయన్ని తిడుతుంటే, ఆయన్ని సిలువ వేస్తుంటే వారిని ఆయన ప్రేమించాడు. ఆయన చెప్పింది ఆయన చేశాడా లేదా? చేశాడా లేదా? ప్రియ దేవుని, అలాంటి దేవుడు మన దేవుడు. అందుకే దావీదు ఏమంటున్నాడు, నాకు నా డబ్బును బట్టి నాకు గర్వం లేదు,
దేవుడు నన్ను రాజుని చేశాడు, అయినా నాకు అతిశయం లేదు. ఇదిగో నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, అయినా అతిశయం లేదు. ఇన్ని సైనికులు ఉన్నారు, నేను సైగ చేసి వెళ్ళిపోతారు, అయినా నాకు అతిశయం లేదు. వీటన్నిటిని బట్టి నాకు అతిశయం లేదు. అంటే గర్వం లేదు, నా దేవుణ్ణి బట్టి నేను గర్విస్తున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను మన యేసయ్యను బట్టి మనకి గర్వం, యేసయ్యను బట్టి ఆనందం, యేసయ్యను బట్టి అతిశయం, యేసయ్యను బట్టి మనకి ఈ లోకములో మనకి నిరీక్షణ, మన యేసయ్యను బట్టే మనకి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు వస్తున్నా యేసయ్యని మీరు ఎందుకు వదలరంటే, ఆ యేసు ప్రభు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో ఏముంది, ఎవరైనా పుట్టిన వారు గిట్టక తప్పదు. పూరి గుడిసెలో ఉన్న, G+ హౌస్ లో ఉన్న, సైకిల్ మీదే బతికి సైకిల్ మీదే ఎవరిని అతను జీవిస్తూ ప్రాణం పోగొట్టుకున్నా, పెద్ద ఆడి కార్లు, బోడీ కార్లు, బెంచ్ కారుల్లో తిరిగిన ఒకరోజు చనిపోవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మనం ఎక్కడ నివసించాలి? మన దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వినండి. మన దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన యొద్ద మనము నివసించాలంటే మనం నమ్మకస్తులుగా భూమి మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు మోషేకి ఎందుకు అధికారాన్ని ఇచ్చాడు, నాయకుడిని చేశాడంటే, చెప్పండి మోషే నమ్మకస్తుడు. మోషే తర్వాత యెహోషువని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, యెహోషువ నమ్మకస్తుడు. నీవు నమ్మకస్తుడు అయితే నిన్ను పిలిచి దేవుడు నీకు అధికారాలు ఇస్తాడు. హల్లెలూయా చెప్పు. నువ్వు అపనమ్మకస్తురాలిగా, అవిధేయురాలిగా, మోసం చేసేదానిగా, మోసం చేసేవాడిగా, అయ్యయ్యో ఆగు, మోసం చేసేదాన్ని, మే ఊరిని మోసం చేస్తున్నాము. నీకు తెలుసా, నువ్వు నమ్మిన దేవుణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు. నమ్మిన దేవుణ్ణి చాలా మంది మోసం చేస్తున్నారు. మేమేమి మోసం చేస్తున్నాం పాస్టర్ గారు? వినండి. మీరంటారు, దేవా యేసయ్యా ఈ రోజు నుంచి నీ మాట వింటాను అంటారు. యేసయ్య అనుకుంటున్నాడు, నా బిడ్డ వింటాననింది, ఇక వింటది అని ఆయన అనుకుంటాడు. మీరంటారు, యేసయ్యా నన్ను క్షమించు, ఇక నుంచి నేను నీ మాట వింటాను అంటారు. యేసయ్య అనుకుంటున్నాడు, ఇక నుంచి నా బిడ్డ నా మాట వింటానన్నాడు అని ఆయన అనుకుంటాడు. నమ్మతాడు, సంతోషపడతాడు, ఆనందిస్తాడు. ఎందుకంటే మీరు అన్నారు కదా, యేసయ్యా నీ మాట వింటానయ్యా, ఇక నుంచి నీ మాట వింటానయ్యా అని అన్నారు కదా. ఆయన ఆ మాటిని సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు, చాలా మనసులో ఆనందపడుతున్నాడు. నా బిడ్డ నా మాట వింటాననింది. కానీ మీరు చెప్పిన 24 గంటలు గడవక ముందే ఆయన మాట మీరు వినకుండా ఆయన మాట పక్కన పెట్టేశారు. ఆయన మాట
వినకుండా మీరు నడుస్తున్నారు. ఆయన చెప్పంది మీరు చేస్తున్నారు. వద్దన్న మార్గంలో పోతున్నారు. వెళ్ళొద్దన్న చోటకెళ్తున్నారు. తినొద్దన్నది మీరు తింటున్నారు. తాగొద్దన్నది మీరు తాగుతున్నారు. చెయ్యొద్దన్న పని మీరు చేస్తున్నారు. 24 గంటల ముందు వింటానయ్యా, నీ మాట వింటాను, నీ మాట వింటాను అన్నారు. 24 గంటలు గడవక ముందే మళ్ళీ అదే పని మీరు చేస్తున్నారు. అంటే మీరేం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. దేవా ఇక మీదట ఏ ఆదివారము నీ సన్నిధిలో కనపడకుండా మానను. ఏ ఆదివారము నీ సన్నిధిలో నేను కనపడకుండా పోను. నా ఊపిరున్నంత వరకు ప్రతి ఆదివారం ప్రతిష్ఠిత దినం నీ సన్నిధిలోనే కనపడతానని మీరు చెప్పారు. యేసయ్య నమ్మేశాడు. నా బిడ్డ ఇక ప్రతి ఆదివారం వచ్చి నాకు కనపడతానన్నాడు. నన్ను ఆరాధిస్తానన్నాడు. నాకు కనపడతానన్నాడని ఆయన నమ్మేశాడు మీ మాటలో. అది చెప్పిన పక్కవారమే మీరు మళ్ళా మీ సొంత పనికి వెళ్ళిపోయినారు. మీ సొంత వాటికి వెళ్ళిపోయినారు. చెప్పిన మాటలు ఏమైపోయినాయో, చేసిన భాషలు ఏమైపోయినాయో, మళ్ళా మీరు పనికి వెళ్ళిపోయినారు. అప్పుడు ఆయన బాధపడుతున్నాడు. అయ్యో, నా బిడ్డలు నేను నమ్మాను, వాళ్ళు నన్ను మోసం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఎంతకాలం నీవు దేవుణ్ణి మోసం చేస్తావు? అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకస్తుల కోసం దేవుడు ఎతుకుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను కూడా దేవుడు నాకు ఇచ్చిన ఈ మినిస్ట్రీలో నమ్మకమైన సేవకుల కోసం నేను ఎతుకుతున్నాను. దేవుడు నన్ను ఎప్పుడు ఇట్టనే ఉంచడు. అప్పుడు రేకుల మందిరంలో ఉన్నాను. రేకులన్నీ పగిలిపోయినాయి. వర్షం వస్తే మంచాలు జరుపుకున్నాము. గోడలు నానిపోయి గోడలు ఎక్కడ మీద పడిపోతాయోనని పిల్లలను తీసుకొచ్చి చర్చిలోనే పండబెట్టుకున్నాము. చర్చిలో నిండా వాన, అటుపోతే వాన, ఇటుపోతే వాన. దుప్పడ తడిసా, దిడ్డు తడిసా, అన్నీ తడిసా. అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఈ స్థితి ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఈ స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తాడు. ఆయన నమ్మకస్తుల్ని దీవిస్తాడు. అందుకే నేను కూడా నమ్మకమైన సేవకుల కోసం నేను కూడా ఎతుకుతున్నా. ఒక మనిషిని నేనే నమ్మకమైన సేవకుల కోసం నేను ఎత్తుక్కుంటే, ఆకాశమందున దేవుడు బంగారు మేలిమి, వజ్ర వైడూర్యాలు, కెంపు రత్నాలు, బంగారు వీధుల్లో ఆ కెరూబులు, సెరూపులు, దేవదూతలు, రెక్కలు కలిగిన దేవదూతలు, మేఘాలు, ఆకలి దప్పిక లేని రాజ్యంలో నీవు నేను ఉండాలంటే అపనమ్మకస్తులకి, నమ్మకం లేని వాళ్ళకి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడా? చెప్పండి ఇస్తాడా? ఇక నుంచి ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తానని మోసం చేసిన వాళ్ళకి, నీ మాట వింటానని మోసం చేసిన వాళ్ళకి, నీకు లోబడతానని మోసం చేసిన వాళ్ళకి, నీకు భయపడతానని మోసం చేసిన వాళ్ళకి, జాగ్రత్తగా బతకతానని మోసం చేసిన వాళ్ళకి, పరిశుద్ధంగా ఉంటానని తప్పులు చేసే వాళ్ళకి ఆయన రాజ్యం ఇస్తాడా? ఆయన నివాసం ఇస్తాడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏదైనా ముఖ్యమంత్రి దారిలో పోతుంటే ఆ వీధిని పోలీసులు వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఆయన వెళ్ళు మార్గమంతా కూడా బ్యారికేడ్లు పెడతారు. పోలీసులు, వందలాది మంది పోలీసులు అక్కడ వరుసగా 10 అడుగులకి 10-20 అడుగులకు ఉంటారు.
ఎవరిని రానివ్వరు, ఎక్కడికక్కడ ఆపు చేస్తారు, ట్రాఫిక్ అవతలకు మళ్ళిస్తారు. ఇవన్నీ మనం అందరం చూస్తున్నవే, పెద్ద విశేషమేం కాదు ఇది. ఒక మామూలు ముఖ్యమంత్రి వస్తే, అదే ప్రధానమంత్రి వస్తే ఇక ఏరియాని చాలా ఎస్పీజీ కమాండర్స్, బాంబు స్క్వాడ్ మొత్తం వచ్చి అంతా పరిశీలిస్తుంది. ఎవరిని దగ్గరికి రానియరు, దూరంగా ఉండి విషయాలి. ఏమండి, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మనుషులే కదా, కానీ వాళ్ళకి అధికారం ఉంది. అలాని దానికోసం సామాన్య ప్రజల దగ్గరకు కూడా రానియకుండా ఆ విధంగా వాళ్ళు ఉన్నారే. జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, కెరూబులు సెరాపుల మధ్య నివసించు దేవుడు. చాలా మంది రక్షణ అంటే ఎగతాళైపోయింది. బాప్తిసం పొందేశాం కదా, పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. చచ్చిపోతే పెట్లు పెడతారు కదా, పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. బాప్తిసం పొందినంత మాత్రాన, చచ్చిపోతే పెట్టులో పెట్టినంత మాత్రాన పరలోకం వెళ్ళరన్నా, వెళ్ళరక్క. మరి ఎప్పుడు వెళ్తారు పాస్టర్ గారు? పరలోకం ఎప్పుడు వెళ్తారు? నమ్మకస్తులుగా ఉంటే వెళ్తారు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉంటే వెళ్తారు. నీ మందిరంలో నమ్మకంగా ఉండు, నీ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండు, నీ యజమాని దగ్గర నమ్మకంగా ఉండు. నీ పరిచర్యలో నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతున్నాను. ఆయన వెతుకుతున్నాడు. మనం బియ్యములో రాళ్ళు మనం వెతుకుతాం, బియ్యములో రాళ్ళు మనము వెతుకుతాం. ఆయన ప్రజల్లో నమ్మకస్తుల్ని ఆయన వెతుకుతున్నాడు. దీన్ని ఎలా చెప్పాలి? రాళ్లల్లో బియ్యాన్ని ఆయన వెతుకుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బియ్యములో రాళ్ళు మీరు వెతుకుతున్నారు, ఆయన రాళ్లల్లో బియ్యాన్ని వెతుకుతున్నాడు. రాళ్లల్లో గోధుమల్ని వెతుకుతున్నాడు. ఎన్ని రాళ్ళు రప్పలియి. ఎంత వాక్యం చెప్పినా బండిది బండ, రాళ్ళు ఎన్ని రాళ్ళు. ఈ రాళ్లలో నీతిగా, న్యాయంగా, నమ్మకంగా, యథార్థంగా ఉండే గోధుమ గింజని ఆయన వెతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దొరికితే ఆ గింజ ఎత్తి ఒళ్ళో వేసుకుని రాజ్యమునిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మకస్తులను ఆయన ఎతుకుతున్నాడు. దేవుడంటే తమాషా కాదు, దేవుడంటే సరదా కాదు, దేవుడంటే ఎగతాళి కాదు, దేవుడంటే టైంపాస్ కాదు. దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు చాలా గొప్పవాడు, బలవంతుడు, బలశౌర్యుడు, అద్వితీయుడు, భూమి ఆకాశము సృష్టించిన దేవుడు. ఆయన అంటున్నాడు ఒక చోట, ఆహా, నేను నీ వంటి వాడని నువ్వు అనుకుంటున్నావు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం పెద్దయినా యేసయ్య అంటున్నాడు, నేను నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావా? ఆ మాట చదివినప్పుడు కళ్ళుతో కూడా తిరిగిపోయినట్టే. నేను నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావా? నేను ఎలాంటి వాణ్ణి, నేనెవరిని, నేనెంతటి వాణ్ణి, నీ వంటి వాణ్ణని నువ్వు అనుకుంటున్నావా?
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చూపిస్తా, ఆ మాట చూపిస్తా. నేను నీ వంటి వాడిని నువ్వు అనుకుంటున్నావా? చాలా మంది అనుకుంటున్నారండి, అట్టే అనుకుంటున్నారు. దేవుడు అంటే లెక్క లేదు, భయం లేదు, భక్తి లేదు. నేను నీ వంటి వాడిని నువ్వు అనుకుంటున్నావా? దేవుడికి స్తోత్రం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 21వ వచనం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 21వ వచనం. 50వ కీర్తన 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నాను, అందుకు నేను కేవలము నీ వంటి వాణ్ణని నీవు అనుకుంటూ. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వెన్ని దుర్మార్గ పనులు చేసినా, ఎన్ని పాప పనులు చేసినా, ఎంత అవిధేయత చూపించినా, నా మాట ఎంత ధిక్కరించినా, ఎంత లోబడకపోయినా, నన్నెంత విసిగించినా, బాధించినా, శోధించినా, నేను మౌనంగా ఉన్నా. ఎవరన్నారు ఈ మాట? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరన్నారు? యేసయ్యా. నువ్వు నన్ను ఎంత విసిగించినా, బాధించినా, శోధించినా, నేను మౌనంగా ఉన్నా. నా మనసు ఎంత బాధ పెట్టినా నేను మౌనంగా ఉన్నా. నన్నెంత కష్టపెట్టినా నేను మౌనంగా ఉన్నా. నేను మౌనంగా ఉండా. నేను ఏం చేయలా. నేను మౌనంగా ఉండేసరికి నువ్వు అనుకుంటున్నావు దేవుడు కూడా ఏం లేదులే, అంతా నాలాటోడే ఆయన కూడా అని అనుకుంటున్నావు కదా నువ్వు. ఆడుందా మాట. 50వ కీర్తన 21వ వచనం. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా పెట్టి నిన్ను గద్దిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గద్దిస్తాను, నిన్ను గద్దిస్తాను. ఆలోచించుకోండి. కాబట్టి దేవుడు మనలాటోడు కాదు. హై పవర్, హై పవర్. అది మామూలు పవర్ కాదు. అది రైల్వే దగ్గర పెద్ద పవరు, దగ్గర రామాకండని 2500 ఓట్లు ఏదేదో అక్కడ వేస్తా ఉంటారు. మన దేవుడు హై పవర్. ప్రపంచాన్ని రెప్పపాటులో నాశనం చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పవర్ఫుల్ గాడ్, శక్తిమంతుడు. అలాంటి దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది తమ్ముడు నమ్మకత్వాన్ని. అన్నా, నమ్మకత్వాన్ని, నమ్మకత్వాన్ని. ఉసుక్కుమంటే రాలిపోయే ముక్కుని వాళ్ళు నమ్మకస్తులా? చెప్పండి, నమ్మకస్తులా? ఉసుక్కుమంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది అనుకో, ఇక ఆ మనిషితో కాపురం ఎవరైనా తమ్ముడు చేస్తారా? ఉసుక్కమంటే అడు తిరిగి ఇడి తిరిగి చూసేసరికి బస్సు ఎక్కేస్తుంది. అందుకు ఇప్పుడు బస్సు ఫ్రీ, డబ్బులు కూడా లేవు. ఎవరు పక్కింటి వాళ్ళు అమ్మ డబ్బులు మా అమ్మ ఇంటికి పోవాలా అడిగేదానికి కూడా లేదు కదా. ఉసుక్కమంటే వెళ్ళిపోతుంది. ఏది మనిషి అనేసరికి వెళ్ళిపోయింది. నేనేమన్నాను? కూరలో ఉప్పు లేదు, ఏందమ్మా నువ్వు వండటం అన్నాను. ఇంతలో ఈ మాటకి వెళ్ళిపోయింది ఏంది? మరి ఉసుక్కమంటే వెళ్ళిపోయే ఆడ మనిషితో ఎవరు కాపురం చేస్తారు? అంటే చిన్న వాక్యం దైవజనుడు గద్దిస్తే నీ క్షేమం కోసం కదా, మీ ఆత్మీయ క్షేమం కోసం కదా. నువ్వు మంచిగా దేవునిలో ఉంటే దైవజనుడు నిన్ను ఎందుకు గద్దిస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు కదా, ఇంకా నిన్ను ఇంకా హత్తుకుంటాడు కదా, ఎత్తుకుంటాడు కదా. నిన్ను చూసి ఆనందిస్తా, భలే గొర్రె దొరికింది నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
భలే బిడ్డ దొరికింది నాకు, భలే గొర్రె దొరికింది నాకు, దేవుడు మంచి మంచి బిడ్డలు ఇచ్చాడు నాకని ఆ దైవజనుడు ఆనందంగా సేవ చేస్తాడు కదా. ఎంత వాక్యం చెప్పినా నువ్వు లోపడకపోతే, ఆ దైవజనుడు నిన్ను గద్దిస్తే చిన్న గద్దింపుగా నువ్వు దాటేస్తుంటివే. మరి నువ్వు ఎట్లండి ఇది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకస్తులకే రాజ్యం ఉంది, అటు ఇటు వాళ్ళకి లేదో మార్చుకోండి. ఎన్ని చర్చీలైనా మార్చుకోండి, చర్చీలు మార్చుకోవచ్చు కానీ రాజ్యాన్ని సంపాదించుకోలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతి గలవాడు మాత్రం చర్చి మార్చడు, హల్లెలూయా చెప్పండి. మినిస్ట్రీ మార్చడు, హల్లెలూయా చెప్పండి. ఆయన ఉండాడులే, ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను చంపినా నేను నిన్ను వదలను అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉన్నాడు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, నువ్వు నన్ను చంపినా నేను నిన్ను వదలను అంటున్నాడు. ఎవరైనా యోబు, హల్లెలూయా చెప్పండి. నువ్వు నన్ను చంపినా నేను నిన్ను వదలను, నిన్ను చంపినా వదలను. ఆ మాట చూడండి, యోబు గ్రంథంలో ఉంది ప్రియులారా. యోబు గ్రంథములో యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, అంటే అర్థమైంది, నేను ఆయన వదలను. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన వదలను. అదే నమ్మకత్వం అంటే, హల్లెలూయా చెప్పండి. అది నమ్మకత్వం అంటే, నమ్మకత్వం అంటే అది. ఆయన నన్ను చంపినను, నేను ఆయన వదలను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకస్తులకి ఈ రోజు కాకపోయినా రేపైనా పొద్దు పడుస్తుంది, వెలుగు వస్తుంది, దీవెనలు వస్తాయి, మేలు చేస్తాడు, పైకి తీస్తాడు, కార్యాలు జరుగుతాయి, దేవుడు దర్శనమిస్తాడు. నమ్మకస్తుల్ని ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడవడు. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర మన మాట పక్కకి వెళ్ళినాక చెప్పండి మరో మాట. ఆకాశమందున దేవుడు ఈ మాట వింటున్నాడు, ఆ మాట వింటున్నాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆయన దగ్గర కూర్చుని ఆయన మాట. ఇన్ని మాటల ఆయన కాడ ఆయన మాట చెప్తివి, ఆయన కాడ ఆయన మాట చెప్తివి, సాయంకాలం ఏసే కాడ ఏసే మాట చెప్తివి. ఏంది ఇది? వద్దండి, ఇలా వద్దు. మీకు చదువు లేకపోయినా దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, గుణం ఉంది, మంచితనం ఉంది, ప్రేమ ఉంది. ఇవన్నీ మీరు కలిగి ఉన్నారు కాబట్టి దేవునిలో నమ్మకస్తులుగా ఉండండి. హల్లెలూయా. ఈ మినిస్ట్రీలో నమ్మకంగా ఉన్న వారిని ఖచ్చితంగా నేను మాత్రమే కాదు, నా బిడ్డలు కూడా వారిని ఆదరిస్తారు, బలపరుస్తారు, వారికి తోడుగా ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఈ మినిస్ట్రీలో నమ్మకంగా ఉన్న వారిని వారికి ఖచ్చితంగా ఈ మినిస్ట్రీలో భవిష్యత్తు ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే మీరు నమ్మకస్తులుగా ఉంటే దేవుని దగ్గర నివాసం మీకు దొరకతుంది. దేవుని దగ్గర మీరు జీవిస్తారు, దేవునితో ఉంటారు, యుగములు ఉంటారు.
ఎల్లప్పుడూ ఉంటారు. దిస్ ఈజ్ టెంపరరీ లైఫ్. ఇది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది శాశ్వతమైన రాజ్యం. అది అక్కడ నీవు నివసించాలంటే భూమి మీద నమ్మకంగా ఉండు. ఎన్నిసార్లు మాట తప్పుతారు దేవుని దగ్గర, ఎన్నిసార్లు దేవుణ్ణి మోసం చేస్తారు దేవుని దగ్గర, ఎన్నిసార్లు దేవుడికి మాయ మాటలు మీరు చెప్తారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నాకు నిజముగా ప్రార్థిస్తే వారికి నేను సమీపంగా ఉంటానన్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే అర్థం ఏంటి? చాలా మంది మాయ మాటలు, లేనిపోని మాటలు, సచ్చు మాటలు, చెయ్యని మాటలు అన్నీ ఆయన దగ్గర డబ్బా అంతా ఆడ కొట్టి బయటకు వచ్చి మళ్ళీ మామూలుగా బతికేస్తున్నారు. నిజముగా ప్రార్థన 2 ముక్కలు చేసిన నిజాయితీగా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా చెప్పండి. నిజముగా ప్రార్థించు, నిజముగా ప్రార్థించు. యథార్థంగా నువ్వు ప్రార్థన చేయి. దేవునిలో నమ్మకంగా ఉండు. కార్యాలు నీకు తప్పకుండా ఆయన చేస్తాడు. నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీకు మంచి పనులు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు, మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. ఆ మధ్యన ఒక ఆయన ఒక ఆసాము దగ్గర కూలి పనికి పోతా ఉన్నాడు. ఏ పూటకు ఆ పూట కూలి తెచ్చుకొని బతుకుతా ఉన్నాడు. వినండి బాగా, కూలి తెచ్చుకుని బతుకుతా ఉన్నాడు. అయితే ఆ క్రమంలో అతను యేసు ప్రభు సువార్తను విని నమ్మి ప్రభువుని నమ్ముకున్నాడు. మందిరానికి పోతున్నాడు. ఇంకా అతను మంచివాడైపోయాడు. హల్లెలూయా చెప్పండి. ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్నాక ఇంకా మంచివాళ్ళు అవ్వాలా, ఇంకా చెడ్డవాళ్ళు అవ్వాలా? దేవుణ్ణి నమ్ముకున్నాక ఇంకా కొత్త కొత్త కుట్రలు ఎట్ట చేయాలా అని వాటిలో ఎక్స్పర్ట్లు అవ్వాలా? మంచితనంతో బతకాలా? ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాక ఇంకా మంచివాడయ్యాడు, నీతిపరుడయ్యాడు, జాగ్రత్త పరుడయ్యాడు. అంతకుముందు కూలికి పిలిస్తే పోయేది, చేసేది, వచ్చేది. ఇప్పుడేంది? నా యజమానుడు నాకు కూలిస్తున్నాడు, కూలికి తగ్గట్టు నేను చెయ్యాలి కదా అని మనసుతో అతను చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ కూలికి తగ్గట్టు నేను ఆయనకి పని చేయాలి కదా, అప్పుడు కదా దేవుడిని ఆశీర్వదించేది అన్న మనసుతో ఆయన పని చేస్తున్నాడు. యజమానుడు అన్నీ చూస్తా ఉన్నాడు. అబ్బా, ఇతను చాలా మంచివాడు, చాలా మంచివాడు, నేను లేనప్పుడు కూడా పని పెట్టిపోతే పని నమ్మకంగా అతను చేస్తున్నాడని మనసులో పెట్టుకొని ఉంటాడు, మనస్సులో పెట్టుకొని ఉంటాడు. ఒకసారి ఆ యజమానుడు వాళ్ళ బిడ్డల చదువుల నిమిత్తం టౌన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక ఆ గ్రామంలో అతను ఉండేదానికి అవకాశం లేదు. వాళ్ళ బిడ్డల చదువుల నిమిత్తం టౌన్కి వెళ్ళిపోవాలా, ఇక అక్కడ ఉండాలా, పిల్లలకు దగ్గరగా అక్కడ ఉండాలా. మరి సేద్యం ఎట్ట చేయాలా, ఈ యొక్క పొలం ఏం చేయాలా, దీన్ని ఎట్ట చేయాలా అని కూర్చుని తన ఇంటి దగ్గర ఆలోచిస్తున్నాడు. పిల్లలు టౌన్లో వాళ్ళకి చదివించుకోవాలి, టౌన్లో ఉండాలి, మరి పొలం ఎట్ట చేయాలా, ఎవరికి ఇవ్వాలా, ఏం చేయాలా ఆలోచిస్తుంటే ఆ పనివాడు దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ పనివాడిని చూపిస్తున్నాడు, ఆ పనివాడిని చూపిస్తున్నాడు. ఇదేందబ్బా, ఈడు గుర్తొస్తున్నాడు అని ఒక్కసారి ఆలోచిస్తే, ఇతనికి ఇవ్వడమే, నా పొలం ఇతనికి ఇవ్వడమే కరెక్టు. ఇతనికి నా పొలంలో పని చేయటానికి ఇస్తేనే అంత జాగ్రత్తగా పని చేశాడు. నా పొలం ఇచ్చి నువ్వు చేసుకోయ్యా అని అంటే ఇంకెంత జాగ్రత్తగా ఆయన చేస్తాడని ఒకరోజు అతన్ని పిలిపించి, అయ్యా
నేను టౌన్కి వెళ్ళిపోతున్నాను, నా పొలము నువ్వే చేయాలన్నాడు. సోదరం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు. దేవుడు ఎట్లా అయ్యా నేను నీకేం ఇబ్బందిలే, కొంచెం పెట్టుబడి కూడా నేను పెడతా, నువ్వు చేసుకో. ఆ తర్వాత నుంచి 2వ కారు నుంచి నువ్వే పెట్టుబడి, దీనికి నేనే పెట్టుబడి పెడతా, నువ్వే చేసుకొని ప్రోత్సహించి మరి పొలం అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఎందుకంత ఆధిక్యత వచ్చింది? అతను నమ్మకస్తుడు. మరి పరలోక రాజ్యములో దేవుడితో నువ్వు నివసించాలంటే భూమి మీద నమ్మకం ఉండొద్దా? నమ్మకం ఉండాలి వద్దా? పరిచర్యలో నమ్మకం ఉండొద్దా? దైవజనుడి దగ్గర నమ్మకం ఉండొద్దా? దేవుని దగ్గర నమ్మకం ఉండొద్దా? యాజకుడి దగ్గర నమ్మకం ఉండొద్దా? చేస్తానని చేయకుండా ఉండేది, వస్తానని రాకుండా ఉండేది, వింటానని వినకుండా ఉండేది, మానతానని మానకుండా ఉండేది, అక్కడికి పోనని పోకుండా ఉండేది. ఎంతకాలం దేవుణ్ణి మోసం చేస్తారు? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నా మాటలు ఆలకించండి, నమ్మకంగా ఉండండి. మీ వెనక నేనే ఉండను, నా వెనక మీరు ఉండరు. మన అందరి వెనక చెప్పండి ఆయన ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఉన్నావు, అన్నీ ఆయన ఇంత నేత్రాలు పెట్టుకుని ఆయన చూస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉండండి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండండి, మినిస్ట్రీలో నమ్మకం ఉండండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, పరిచర్యని బలపరుస్తాడు. ఎన్నిక లేని మనం నెల్లూరు జిల్లాలో ఏబిఎం కాంపౌండ్లో మీటింగ్స్ పెడుతున్నాం. ఆ స్థాయికి మనల్ని నడిపించాడా లేదా? రాబోయే రోజుల్లో బిఆర్సీలో కూడా మనం పెడతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు, ఆ స్థాయి శక్తి సామర్థ్యం ఆయన ఇస్తాడు, సేవకులను పోషించే శక్తినిస్తాడు, సంఘాలను బలపరిచే శక్తినిస్తాడు. అయితే ఇదంతా ఎవరికంటే నమ్మకస్తులకే. ఇటొకడుగు అటొకడుగు, అటొక మాట ఇటొక మాట లేదండి, లేదు ప్రియులారా. ఆ యజమానుడు తన పొలాన్ని కవులకు ఇవ్వాలంటే అతని బంధువులు ఎవరు లేరా? అతని స్నేహితులు ఎవరు లేరా? అతని కులపోళ్ళు ఎవరు లేరా? అతని స్థాయికి తగ్గవాళ్ళు ఎవరు లేరా? ఇతనికి ఎందుకు ఇచ్చాడు? కూలి చేసుకునేవాడికి ఎందుకు ఇచ్చాడు? అతను నమ్మకస్తుడు. భయంగా భక్తిగా చేసి జాగ్రత్తగా కౌలిస్తాడు, గణ్యాలను జాగ్రత్తగా కాపాడుతాడు, పొలాన్ని భద్రం చేస్తాడు. అతను నమ్మకస్తుడు కాబట్టి అతనికి ఇచ్చాడు. నువ్వు నమ్మకస్తుడు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతే లెక్క. పాస్టర్ గారు, నాకు పెద్ద పాటలు రావు పాస్టర్ గారు. ఏం పర్వాలే, వచ్చినట్టు పాడు. నాకు పెద్ద ప్రార్థన రాదు సార్, వచ్చినట్టు చేయి. నా పెద్ద అందగత్తిని కాదు, ఏం పర్వాలే, నీ అందం ఆయనకి ఎందుకు? నాకేం పెద్ద మాటలు చెప్పలేను, నీ మాటలు ఆయనకి ఎందుకు? నా పెద్ద చదువులు, నీ చదువు ఆయనకి ఎందుకు? నాకు పెద్ద ఆస్తి లేదు, నీ ఆస్తి ఆయనకి ఎందుకు? ఆయన కావాల్సింది నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి నమ్మకమే. హల్లెలూయా. అలాంటి నమ్మకస్తుడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రాజ్యం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. తమ్ముడో అక్క, రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యములో చోటిస్తాడు నమ్మకస్తు. అందుకనే యోబు అంట, నన్ను ఆయన చంపినా నేను ఆయన వదలను అన్నాడు.
ఎంత నమ్మకస్తుడు అతను యోబు. హల్లెలూయా చెప్పండి. నన్ను ఆయన చంపినా నేను ఆయన వదలనంటున్నాడు. ఈ రోజుల్లో చంపబడలే, చిన్న తేడా వస్తేనే దేవుడి మీద సనిగేవాళ్ళు, గొణిగేవాళ్ళు, పాస్టర్ గారి మీద ఏవండి గొణిగేవాళ్ళు, సనిగేవాళ్ళు, చిన్న గద్దింపుకే లోబడని వాళ్ళు. నీతిమంతుని గద్దింపు తైలాభిషేకము. హల్లెలూయా చెప్పండి. నీతిమంతుడు నిన్ను గద్దించినప్పుడు లోబడము, అది నీకు మేలు చేస్తుందని బైబిల్లో ఉంది. దైవజనులమైన మేము మిమ్మల్ని గద్దించగా ఎవరు గద్దిస్తారు మిమ్మల్ని? చిన్నప్పుడు తల్లిదండ్రులు గద్దించారు. ఇప్పుడు దైవజనులమైన మేము మిమ్మల్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ప్రేమించాలి, దగ్గరికి తీయాలి, ఆదరించాలి, బలపరచాలి. అన్ని మేము చెయ్యాలి. మీరు పాపం చేస్తున్నా మేము మౌనంగా ఉంటే మాకు చిన్న మొటికాయలు పడవు. మీరు తప్పు చేస్తున్నా మేము సైలెంట్గా అక్కొస్తుందిలే, ఆమె వస్తుందిలే, మనకెందుకు ఆమె ఎట్ట బతికితే అని మేము మౌనంగా ఉంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడండి. ఆనాడు ఏలి బైబిల్ మీరు చదవరు, అంత టైం లేదు, చర్చిలకు రారు. రేపొద్దున పరిస్థితులు వికటించినప్పుడు అప్పుడు వస్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము దేవుడు మనలను మన దగ్గర నుంచి ఆశించేది నమ్మకత్వమే. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరందరూ భద్రం చేసుకోండి, కాపాడుకోండి. దేవునిలో నమ్మకంగా ఉండండి. అప్పుడు దేవుడు మీకు రాజ్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్దవాళ్ళైనా ఏమండి, బంగారం తినేది ఏమన్నా ఉందా? మన తల్లి మనల్ని 9 నెలలు మోసి కనింది. అవతల వాళ్ళు 20 నెలలు మోసింది ఏమన్నా ఉందా? మా తల్లి మమ్మల్ని 20 నెలలు మోసింది. ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? అది ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ, జపాన్ కానీ, అమెరికా కానీ, ఇండియా కానీ, ఏ కొలపోడైన ఎవడైనా సరే మీ తల్లి మిమ్మల్ని 20 నెలలు మోసిందా? అందరు తల్లిలు మోసేది 9 నెలలే. కాబట్టి మనం, ఈ లోకం అశాశ్వతమైంది. కాబట్టి రాజ్యం సంపాదించుకోండి, రాజ్యం కోసం బతకండి, దానికోసం నమ్మకంగా ఉండండి. ఇదే ఈ పరిచర్యలో చెప్పే బోధ ఇది. ఇక మిగిలినవంటారా? రాజ్యమే ఇచ్చింది దేవుడు. ఈ లోకంలో ఇవన్నీ ఎందుకు ఇవ్వడు మీకు? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యమే ఇచ్చి మీకు ఇచ్చినప్పుడు ఈ లోకంలో అన్నీ ఇస్తాడు కదా, శ్రేష్టమైనవి ఇస్తాడు కదా, శ్రేష్టమైనవి ఇస్తాడు కదా, అతి శ్రేష్టమైనవి ఇస్తాడు కదా. మీకు నమ్మకం లేదు, నమ్మకస్తులు కాదు. మీ జీవితాలను మీరే పరిశీలించుకోండి. ఎన్నిసార్లు మీరు అవిధేయులైపోయారు, అపనమ్మకస్తులైపోయారు, లోపడకుండా ఉన్నారు. వద్దండి, దయచేసి వద్దండి. దేవునితో ఆటలాడొద్దండి. దేవునితో భయంగా ఉండండి, భక్తిగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇల్లు అలకంగానే చెప్పండి, పండుగ కాదు. జాగ్రత్తగా ఉండాలి, దేవునిలో భయంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకస్తులకే రాజ్యం ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల దేవానికి స్తోత్రం, కృపగల దేవానికి స్తోత్రం, నమ్మదగిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ఈ మాటలు విన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం. అవునయ్యా, నమ్మకస్తుల్ని దీవించే దేవుడివి. నమ్మకస్తులకి అయ్యా నీ రాజ్యములో నివాసం ఇస్తానన్నావు. అయ్యా నీకు వందనాలు, స్తుతులయ్యా. యెహోవా యెహోవా నీ రాజ్యములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అయ్యా నీకు వందనాలయ్యా. దేవా నీకు వందనాలు తండ్రి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఎవడు? ఎవడు? నమ్మకస్తుడు, 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 నమ్మకస్తుడు. నీవు నమ్మకమైన దానివేనా? నమ్మకమైన వాడివేనా? పరిచర్యలో నమ్మకంగా ఉన్నావా? మినిస్ట్రీలో నమ్మకంగా ఉన్నావా? దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నావా? యాజకుడి దగ్గర నమ్మకంగా ఉన్నావా? దేవుడికి నువ్వు చెప్తున్న మాటలు నమ్మకంగా నెరవేరుస్తున్నావా? నీవు నమ్మకస్తురాలివేనా? నీవు నమ్మకస్తుడివేనా? ఆలోచించుకో, ఆలోచించుకో. ఇకనైనా పరిస్థితులు మార్చుకో, హృదయాన్ని మార్చుకో, కఠినం చేసుకోమాక. మేరీబా జలముల యొద్ద ఇశ్రాయేలీయులు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. నువ్వు అలా కఠినపరుచుకోవద్దు, కఠినపరుచుకోవద్దు. గద్దింపుకు లోబడు, గద్దింపుకు లోబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవానికి వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అయ్యా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, నమ్మకస్తులుగా చేయండి. నీ రాజ్యంలో నమ్మకస్తులను కోసం నువ్వు వెతుకుతున్నావయ్యా, వెతుకుతున్నావయ్యా. రాళ్ళల్లో గోధుమలు వెతుకుతున్నావు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని ఫలింపు చేయండి, హృదయాల్లో నాటండి.